హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. టైం చూడండి 10 minutes to 10 అవుతుంది. పొద్దున్నే మేము ఏం పనులు చేస్తున్నామో తెలుసా మీకు? ఎదుగుండి ఇంకా చేయడానికి పని చేస్తున్నాం. చార్ట్స్ అన్నీ ముందేసుకొని బొక్కులు సీజర్స్ హాలిడేస్ ఇచ్చారు, కానీ హాలిడేకి కూడా డైలీ హోంవర్క్ పంపిస్తున్నారు తెలుసా. ఒకరోజు స్క్రాప్ బుక్, ఒకసారి కంటెంట్ బుక్, ఒకసారి A4 షీట్ అని ఏదో ఒక ప్రాజెక్ట్ ఇస్తూ, ఇంక ఇప్పుడైతే మా పెద్దోడికి కొత్తగా ఏంటి గ్యాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళ నుంచి నువ్వు ఇంప్రెస్ అయ్యి ఏదైనా రాయండి, ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది యాక్టివిటీకి. ఏంటి పోయం అంట, పారాగ్రాఫ్ అంట, డ్రాయింగ్, లేదంటే ఇంకొకటి ఏదో చెప్పారే, 4 ఆప్షన్స్ ఇచ్చి 4 ఇట్లో ఒకటి చెయ్యాలంట. అసలు నా చిన్నప్పుడు నిజం చెప్తున్నా, నాకు హాలిడేస్ ఇచ్చేంత వరకు రాసేవాళ్ళం. హాలిడేస్ ఇస్తే అసలు బుక్స్ ముట్టేదాన్ని కూడా కాదు. మళ్ళీ హోంవర్క్స్ ఏమీ లేవబ్బా. మీరు ఎవరైనా చేశారా అంటే CBSE వాళ్ళకి, నేను SSC CBSE వాళ్ళకి ఇస్తుండే, నేను ట్యూషన్లో చూసేదాన్ని. కానీ అబ్బా మాకు ఇవ్వట్లేరబ్బా అనుకునేదాన్ని అప్పుడు. కానీ ఇస్తే పేరెంట్స్కి ఎక్కడ ట్రబుల్ వస్తుందని నాకు ఇప్పుడే తెలుస్తుంది. రోజు ఒక రకం బుక్ ముందేసుకొని కూర్చుంటున్నాము. అంటే ఏమనుకోండి, 2 days 3 days అవుతుంది కదా హాలిడే. ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, ఇంకా అందుకే పెండింగ్ ఉన్నాయన్నీ ఇక్కడ చేద్దామని ఇప్పుడైతే చేస్తున్నా. ఇందులో ఇంకో విందు ఏం తెలుసా, మా డాడమ్మ అదైతే ఒక 1 month 2 months అవుతుంది అనుకుంటా. ఇక్కడ చూడండి, వాళ్ళ టీచరు ప్రేస్ ద ఎమోషన్స్ అని హెడ్డింగ్ ఇస్తే, మేము ఎమోషన్స్ తెస్తామో తేమో అని చెప్పి, ఎందుకు తేవడం అని చెప్పి ఇదిగో వాడే ఎమోషన్స్ డ్రాయింగ్ చేసేసుకున్నాడు. మీకు కనిపిస్తుందా? అలా ఉంటుంది పిల్లలతో. అడిగితే ఏం డాడమ్మ ఇలా చేసామంటే, మరి ఇంకేం చేయను, మీకు చెప్పడం ఎందుకు తేవడం ఎందుకు అని, నాకు డ్రాయింగ్ వచ్చు కదా నేను వేసేసుకున్నా ఎమోషన్స్ అని చెప్తూ ఉన్నాను. మీ పిల్లలు ఇంతేనా? సరే, మీకు హాలిడే హోంవర్క్స్ ఇచ్చారా? ఇస్తే ఏమి ఇచ్చారు అన్నది కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది చిన్నప్పుడు హోంవర్క్ చేసేవాళ్ళు హాలిడేస్లో అన్నది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.